ఇప్పుడు ఈ రచ్చ రవికి సవాల్గా ఒక మహిళా శక్తి రోజా మేడం గారు వస్తున్నారు. రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా పువ్వా పువ్వా. మేఘాలు ఏడుస్తే హైదరాబాద్ లో సముద్రం వచ్చింది. రచ్చరవి మేధావిరా అని. ఆవిడ కోపం వచ్చిందంటే ఇప్పుడు కొడుతుంది. నేను కొట్టను, చంపేస్తా. జంతువుల దగ్గర కూడా వెళ్ళిపోరా, అక్కడ కూడా మేధావి మేధావి నేర్పించావు. మన కళ్ళ ముందు పెరిగిన మన బిడ్డలాంటోడు. బిడ్డలాంటోడండి, కన్న బిడ్డను కాదా చెప్పు మనం. అన్నా రవి, నువ్వు నా కొడుకు రా. ఏమండి వెనక్కి రండి. అనసూయ గారు మీకు లైన్ వేస్తున్నారండి. శాంతి వెనక్కుండు. నాగబాబు గారు నీకు లైన్ వేస్తున్నారు. నాగబాబు గారు అందంగా ఉంటూ నా భార్య చేసిన తప్ప. అచ్చం హీరో విక్రమ్ లాగా ఉన్నావురా. అపరిచితులు విక్రమా లేకపోతే ఏమో వేమో అంటాడు ఆ విక్రమ. ఐ సినిమాలో వైరస్ ఎక్కించిన తర్వాత ఉంటాడు చూసావా, ఆ విక్రమ్. అరే పిల్లలు, నిన్న మనం సతీ సావిత్రి కథ గురించి తెలుసుకున్నాం కదా, మీకు ఏం అర్థమైంది? పెళ్ళాం చేతుల్లో నుంచి మగుడు నా ఎముడు కూడా కాపాడాడని అర్థమైంది. ఆకాశంలో ఒక మామిడి చెట్టు ఉంది, దాని కాయలు ఎలా కోసుకొస్తారు? ఏమంది పక్షిలాగా ఎగురుకుంటూ వెళ్ళి కోసుకొస్తారు. వాళ్ళ పక్షిలాగా నీ అయ్యి మారుతాడా? ఆకాశంలో మామిడి చెట్టు మీ అయ్య మొలిపిస్తాడా? నేను డ్రెస్ మార్చుకుంటున్న రూమ్ లో సీసీ కెమెరా ఉందండి. సీసీ కెమెరాల వాల్యూ తీసి పడేశారు కదా. ఏమండి నేను కూడా ఇక్కడే మార్చుకున్నానండి. నిన్ను సీసీ కెమెరాలు నువ్వు పట్టవలేవే. నిన్ను చూపించాలంటే జబర్దస్త్ పెట్టినట్టు 14 కెమెరాలు పెట్టాలి. ఒక ట్యూన్ చెప్పు. 3-4 సంవత్సరాలు కష్టపడి అద్భుతం. మళ్ళీ 3-4 అంటే చూన్ చెప్పరా, చూన్ చెప్పన్నప్పుడు చూనే చెప్పు. భాస్కర్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేని గుండె కోత పోల్చుకుంది.